హలో నమస్తే. ఈ వీడియోలో మీరు వాటర్ ప్యూరిఫైయర్ గురించి చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు. వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మా వారు ముందు రోజే చెప్పారు, రేపు ఎర్లీ మార్నింగ్ అదే 8:30కి అలా కెంట్ సర్వీస్ చేసే ఆయన వస్తారని చెప్పి. అందుకే నేను ఈరోజు లంచ్ బాక్స్ చాలా వేగంగా కంప్లీట్ చేస్తాను. కుక్ చేయడం, ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ కూడా. అంతే, అక్కడే కదా కిచెన్ రూమ్లోనే కెంట్ అదే వాటర్ ప్యూరిఫైయర్ ఉంది కదా, అవి అన్నీ చేస్తారు. అంత ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కొంచెం ఎర్లీగానే లంచ్ అనేది ప్యాక్ చేసేసాను. ఆల్మోస్ట్ నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనేసరికి కెంట్ సర్వీస్ చేసి అన్న వచ్చారు. మేము వాటర్ ప్యూరిఫైయర్ తీసుకొని దగ్గర 3 hours అవుతుంది. ఇంతకు ముందు వేరే వాళ్ళు సర్వీస్ చేసే వాళ్ళు వచ్చారు, కానీ ఈ ఫిల్టర్స్ అంతా బాగానే ఉన్నాయని చెప్పి చెక్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మాత్రం కొంచెం టేస్ట్ మారుతుంది వాటర్ అని చెప్పి అంత బాగానే ఉన్నా సరే మేమే ఫిల్టర్స్ చేంజ్ చేస్తున్నాము. నేను రిక్వెస్ట్ చేశాను అన్నకి, వాటర్ ప్యూరిఫైయర్ గురించి చాలా మందికి తెలియని విషయాలు ఉంటాయి కదా, ప్లీజ్ అన్న చెప్తారంటే ఎంత బాగా చెప్పారు. స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు, కానీ ఆ తర్వాత మాత్రం చాలా బాగా చెప్పారు. ఇంట్లో కొన్నిట్లో యూవీ వస్తుంది, కొన్నిట్లో యూఎఫ్ వస్తుంది. యూవీ అనేది అల్ట్రా వైలెట్, అది బ్యాక్టీరియా కొట్టడం కోసం. ఇది యూఎఫ్ అనేది అల్ట్రా ఫిల్టరేషన్. మనకి ఇది చేంజ్ చేసేది ఉంటుంది 80 ml గ్రౌండ్ వాటర్ని బట్టి. ఇంకా 5000 లీటర్స్ 6000 లీటర్స్ వస్తుంది మీకు. ఫస్ట్ గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది అది చెక్ చేసుకుందాం మనం. మీ రా వాటర్ టీడీఎస్ ఇది వచ్చేసి 445 వస్తుంది. టీడీఎస్ అనేది 440 వస్తుంది. మనకి రా వాటర్ ఎంతైనా 300 బిలో వస్తేనంటే మీకు మంచిగా కౌంటింగ్ అవుతుంది. 300+ అంటే మీకు బోర్ నీళ్ళు కౌంటింగ్ అవుతుంది. మనకి ప్యూరిఫై రా వాటర్ ఎంత ఉన్నా మనకి ప్యూరిఫై అయిన తర్వాత ఎంత అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మన రిక్వైర్డ్ అనేది 40 above 150 బిలో. దీంట్లో అనేది టీడీఎస్ కంట్రోల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం టీడీఎస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. మనకు రా వాటర్ 450 ఉంది కాబట్టి మనకు 70, 80, 100 వరకు తాగవచ్చు. యాక్చువల్గా పెట్టాలంటే 150 వరకు గిట్ట మనం తాగొచ్చు, కానీ వాటర్ టీడీఎస్ పెరిగే బట్టి హార్డ్నెస్ అనేది పెరుగుతుంది. కొంచెం మైనస్ టీడీఎస్ ఎట్లయితే లో అవుతుందో అట్లా స్వీట్నెస్ వస్తుంది. మళ్ళీ 40 బిలో పోతుందంటే వాటర్ డ్రింకబుల్ ఉండదు, వాటర్ మినరల్స్ మీద సేమ్ ఉండదు. మెయిన్ ఎంత నుంచి ఎంత వరకు ఉండాలి అంటే వాటర్ ఈ రేంజ్లో తాగాలని ఉంటుంది కదా, అదే 40 above 150 బిలో లోపల డ్రింక్ చేయాలి మనం. 80, 90, 100 వరకు పెట్టామనుకోండి, మీకు వాటర్ గ్రౌండ్ వాటర్ మీకు చేంజ్ అయినా గ్రౌండ్ వాటర్ కాబట్టి బోర్ వాటర్ కాబట్టి మీకు 10-15 మైనస్+ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని బట్టి మీకు మిడిల్లో 100 వరకు పెట్టినా మీకు -20 వచ్చినా +20 వచ్చినా 150 అది మీకు ఎంతైతే రేంజ్ ఉందో ఆ రేంజ్లో మీకు వాటర్ అనేది ప్యూరిఫై అవుతుంది. ఇప్పుడు ప్యూరిఫై అయిన తర్వాత ఎంత వస్తుంది చెక్ చేసుకుందాం. 75 వస్తుంది. ఓకే, డ్రింకింగ్ వాటర్ అనేది ఒక ఫిల్టర్ వస్తుంది. ఫస్ట్ ఆ ఫిల్టర్ అనేది ట్యాప్ నుంచి వచ్చే వాటర్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళడం వల్ల ఏమంటే డస్ట్ సాల్ట్ అనేది మీకు బయట ఆపేస్తుంది. దానికి మనం ఎవ్రీ మంత్ తీసి వాష్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. దానివల్ల ఏమంటే డస్ట్ సాల్ట్ ఏమి వచ్చినా మీకు ఫస్ట్ దీంట్లో మిషన్లో పోకుండా ఫిల్టర్స్ బ్లాక్ కాకుండా బయటనే మీకు ఎవ్రీ మంత్ తీసి వాష్ చేస్తుండాలి. బయట ఫిల్టర్ ఒక సైడ్ లో వస్తుంది. మనకి వాటర్ క్వాలిటీ తక్కువ ఉంది కాబట్టి మనకి అంత ఇది పెట్టాల్సిన అవసరం లేదు. పెడితే బెటర్ అది. లేదంటే మీకు ఈ ఫిల్టర్ లో వచ్చేసి మీకు మొత్తం ఈ ఫిల్టర్ ఫస్ట్ ట్యాప్ నుంచి వచ్చి దీంట్లోకి వస్తుంది సెడిమెంట్ లోకి. ఈ సెడిమెంట్ ఫిల్టర్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్లో తక్కువ అయ్యి ఫిల్టర్స్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. మీకు ఎవరి మంది దీనికి సెడిమెంట్ ఫిల్టర్ని తీసి వాష్ అయినా చేయొచ్చు. బయట ఫిల్టర్ వాష్ చేస్తే ఇంకా బెటర్, ఇంకా లోడ్ పడదు. అంటే ఈ ఫిల్టర్ అది క్లీన్ చేసుకోవచ్చు అంతే. ఇది వచ్చేసి మళ్ళీ పంప్ ఉంటుంది ప్రెషర్ గుంజడానికి కోసం. ఇది అల్ట్రా ఫిల్టరేషన్ ఉంది. ఆరో మెంబర్ అంటే 300 మనకి 400,000 వరకు ఉన్నా గిట ఆరో ఫిల్టర్ నుంచి మనకి వాటర్ అనేది టీడీఎస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇది ఆరో లేకపోతే ఓన్లీ యూవీ యూఎఫ్ ఉంటే అది 300 బిలో వాటర్కి వర్క్ అవుతుంది. దాంట్లో టీడీఎస్ కంట్రోల్ అనేది ఉండదు మీకు. మొత్తం ఇది టీడీఎస్ మొత్తం కంట్రోల్ అయిన తర్వాత మన అల్ట్రా ఫిల్టరేషన్ నుంచి మనకి ఇది ప్యూరిఫై వాటర్. ఇది స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి ప్యూరిఫై వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి 8 లీటర్స్ ఉంటుంది. ఇది మనం ఇక్కడ పెడితే మీకు స్టోర్ అనేది వాటర్ అవుతుంది మీకు ఇందులో ట్యాంక్లోకి. ఇక్కడ నుంచి మనం వాటర్ అనేది డ్రింక్ చేసుకోవచ్చు. చాలా బాగానే చెప్పారు కదా అన్న.
ఇంకొక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది, వాటర్ ప్యూరిఫైర్ ఫిల్టర్స్ చేంజ్ చేశాక ఆ వాటర్ ప్యూరిఫైర్ తాలూకు ట్యాంక్ అంతా కూడా నిండేటట్టుగా వాటర్ అందులో కలెక్ట్ అయ్యాక మనం అందులో ఉన్న వాటర్ని వేరే బిందులో కలెక్ట్ చేసేసి బయట పడేయాలి. ఆ వాటర్ని మనం తాగకూడదు. ఇది మాత్రం ఆయన గుచ్చి మరీ చెప్పారు, మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. వాటర్ ప్యూరిఫైర్లో పాత ఫిల్టర్స్ని రిమూవ్ చేసేసి కొత్తవి రీప్లేస్ చేయడానికి 5000 రూపీస్ అయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపించినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని అసలు మర్చిపోవద్దు. నేను అడగగానే కాదనకుండా ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, తన టైంను కూడా మనకిచ్చినందుకు, సర్వీస్ చేసే ఆ అన్నకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియో ఇంతటితో సమాప్తం చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.